విశ్వకర్మ లెజెండరీ అవార్డును విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి పెందోట సోము అందుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయనను ఘనంగా సన్మానించారు. విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ హైదరాబాద్ 8వ వార్షికోత్సవం సందర్భంగా 2024 సంవత్సరానికి గాను విశ్వకర్మలకు సేవలందించిన వారికి విశ్వకర్మ లెజెండరీ అవార్డులను ప్రదానం చేసింది. ఈ అరుదైన అవార్డు నార్కట్పల్లి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ వ్యవస్థాపకులు విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పెందోటు సోముకు దక్కింది. పద్మశ్రీ పురస్కార గ్రహీత వేలు ఆనందాచారి చేతుల మీదుగా హైదరాబాద్ లో ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఈ అరుదైన అవార్డు పెందోట సోముకు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగార్జున డిగ్రీ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ తండ్రి కృష్ణ కౌండిన్య మాట్లాడుతూ పెందోటు సోము సేవా రంగానికి నిలువెత్తు సాక్ష్యమని అన్నారు. ఆయన సేవకు నిదర్శనంగా లెజెండరీ అవార్డు రావడం పట్ల అభినందనీయమని తెలిపారు. తనతో గత 25 సంవత్సరాలుగా సాహిత్యపరంగా అనుబంధం ఉందని, సాహిత్య కార్యక్రమాలు అనేకంగా నిర్వహించారని తెలిపారు. విశ్వ బ్రాహ్మణులు అన్ని రంగాల్లో నిష్ణాతులుగా ఉన్నారని కొనియాడారు. విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ అధ్యక్షులు దాసోజు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షులు కొండోజు కృష్ణమాచారి, ఉపాధ్యక్షులు శ్రీపాద కృష్ణమాచారి, ఆర్థిక కార్యదర్శి పర్వతం నరేంద్రబాబు, సేవా సంస్థ పరిచయ వేదిక కన్వీనర్ పగిడిమర్రి వెంకటాచారి, విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు సొల్లేటి లక్ష్మణ్, సంస్థ కార్యవర్గ సభ్యులు దాసోజు యాదగిరి, దాసోజు బ్రహ్మచారి, చొల్లేటి కిషన్ బాబు, దాసోజు రవికుమార్, భీష్మాచారి, రాఘవాచారి, కూరెళ్ల మదనాచారి, వెంకటేశ్వర్లు, మహిళా సభ్యులు హైమావతి, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ప్రదానం చేయబడిన సందర్భంగా విశ్వకర్మ లెజెండరీ అవార్డు ప్రదానం చేసిన సందర్భంగా నల్లగొండ పట్టణంలో విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో పెందోట సోము గారికి ఈ అభినందన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషదగ్గ విషయం. పెందోట సోము గారి గురించి చెప్పాలనుకుంటే ఒక సేవకు నిలువెత్తు రూపంగా చెప్పుకోవచ్చు. తేజస్విని సాహితీ సంస్థ ద్వారా అనేకమైన సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తూ పట్టణంలోనే కాకుండా జిల్లాలోనే సాహితీ రంగంలో అంటే ఎనలేని సేవ చేసినటువంటి వారు పెందోట సోము గారు. అదేవిధంగా వారితో నాకు సుమారు 20 ఏళ్ల అనుబంధం ఉంది. అదేవిధంగా బంగారు శిఖరం అనేటువంటి ఒక పత్రికను కూడా ఆధ్యాత్మిక మాసపత్రిక నిర్వహిస్తూ ముఖ్యంగా అయ్యప్ప సేవా సంస్థ ఆధ్వర్యంలో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. వారు ప్రతి సంవత్సరం కూడా మరి అయ్యప్ప దీక్ష స్వీకరిస్తూ వారు ప్రతి సంవత్సరం శబరిమలకి వెళ్ళి రావడం కూడా జరుగుతుంది. నా చేత సుమారు ఒక 12 పాటల్ని అయ్యప్ప మీద రాయించడం జరిగింది. బంగారు శిఖరం అనే పేరుతో ఒక అద్భుతమైన ఆడియో సీడీని కూడా వెలువరించడం జరిగింది. ఇలా అనేకమైన సేవా కార్యక్రమం తేజస్విని సాహిత్య సంస్థ కావచ్చు, విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ కావచ్చు, అదేవిధంగా బంగారు శిఖరం పత్రిక కావచ్చు, ఇలా అనేకమైనటువంటి ఈ విభిన్నమైనటువంటి రంగాలలో సేవ చేస్తున్న సందర్భంగా విశ్వకర్మ లెజెండరీ అవార్డు రావడం అనేది చాలా సంతోషం. ఈ సందర్భంగా వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తాను. విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ మా ప్రధాన కార్యదర్శి గారికి విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ వారు విశ్వకర్మ లెజెండరీ అవార్డు ఇచ్చిన సందర్భంగా మా సంస్థ తరఫున అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభకు ముఖ్య అతిథిగా డాక్టర్ కృష్ణ కౌండిన్య గారు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. పెందోట సోము గారు ఈ విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థే కాకుండా వివిధ రంగాల్లో అంటే అయ్యప్ప సేవా సంస్థని, నార్కట్పల్లి బ్రహ్మంగారి గుడి చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే మా విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ కూడా ఈరోజు ఇలా ఉందంటే ఆయన ఈ సంస్థలో ఉన్నందుకే మేము కూడా దినదిన అభివృద్ధి చెంది మేము సేవా సమాజానికి మేము పంచుతూ ఉన్నాం. వారికి ఈ అవార్డు రావడం మా సంస్థ గర్వకారణం అనుకుంటా ఉన్నాను.
వారికి మా సంస్థ తరపున అభినందనలు తెలియజేస్తాం. విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ నల్లగొండ జిల్లా పక్షాన ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నటువంటి నన్ను ఈరోజు అభినందన సభ ఏర్పాటు చేసి మా సేవా సంస్థ కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈరోజు ఘనంగా నన్ను సన్మానించడం, సేవా సంస్థ కార్యవర్గ సభ్యులకు అదేవిధంగా అధ్యక్షులకు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 26 నాడు మే హైదరాబాద్ కేంద్రంగా సుందర విజ్ఞాన కేంద్రంలో విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ హైదరాబాద్ వారి చేత నేను నల్గొండ జిల్లా నుండి విశ్వకర్మ లెజెండరీ అవార్డుని మన పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి ఆనంద్ వేల్ గారి చేతుల మీదుగా పురస్కారం తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా పురస్కరించుకొని మా సేవా సంస్థ కార్యవర్గ సభ్యులంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అభినందన సభను ఏర్పాటు చేయడం మా కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తున్నాము.